జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, మనం పతంజలి మహర్షి రూపొందించినటువంటి అష్టాంగ యోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అష్ట అంటే 8 అంగాలతో ఉన్నటువంటి యోగా కాబట్టి దాన్ని అష్టాంగ యోగా అన్నారు. అష్టాంగ యోగాన్ని గురించి సమూలంగా అధ్యయనం చేయగలిగితే, అనుభవం పొందగలిగితే ఎవరైనా మహర్షిగా మారుతారు. అటువంటి అష్టాంగ యోగాలో మొట్టమొదటి అంశం యమ. ఆ యమాలో 5 సూత్రాలను మనిషి పాటించాలి. అందులో మొట్టమొదటిది సత్యం. దాని గురించి నిన్న మీరు తెలుసుకున్నారు. ఈరోజు అహింసని గురించి తెలుసుకోబోతున్నారు. సత్యము, అహింస. వాస్తవానికి రెండు కూడా ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొక దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. అహింసని గురించి తెలుసుకోబోయే ముందు సత్యవంతమైన జీవితానికి అబద్ధపు జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. అబద్ధపు జీవితం అంటే అధర్మంగా జీవించడమే. సత్యము ధర్మము, అసత్యము అధర్మము. సత్యానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే అసత్యానికి అధర్మానికి మధ్య కూడా విడరాని సంబంధం ఉంటుంది. అధర్మంగా జీవించాలి అనుకునే వాళ్ళే అసత్యవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సత్యం ఉన్న చోటనే ధర్మం ఉంటుంది. సత్యం లేకుండా ధర్మానికి అవకాశమే లేదు. ప్రస్తుతం మానవ జీవితం దుర్భరంగా తయారైంది. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. శారీరక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం, కుటుంబ పోషణ కోసం ఆర్థిక వనరులు తప్పనిసరి అయ్యాయి. ధర్మం ముఖ్యం అనుకున్న చోట ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ధనం ముఖ్యం అనుకున్న చోట ధర్మం ఉండదు. సిద్ధాంతం చెప్పడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వారి వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి ధర్మాన్ని అన్వయించుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ బలీయంగా ఉండి మేధావులంతా ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కుతోటి అవసరానికి మించి వనరులు సేకరించుకోవటం వల్ల అనేక మంది ఆర్థిక కొరతతో విలవిల్లాడిపోతున్నారు. శారీరక అవసరాలు తీరినప్పుడు, కుటుంబ పోషణ సక్రమంగా కొనసాగనప్పుడు మనిషి తప్పనిసరిగా వక్ర మార్గాలను అనుసరిస్తాడు. అధర్మానికే కొమ్ము కాస్తాడు. ధర్మంగా జీవించే అవకాశం లేనప్పుడు మనిషి తప్పనిసరిగా అధర్మం వైపుకి మొగ్గు చూపుతాడు. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరుగుతుంది. అంతకంటే మించి కోరికలు పెరుగుతున్నాయి. కోరికలు తీరాలంటే ఎన్ని కోట్లైనా సరిపోవు. అవసరానికి మించి ఆర్థిక వనరులు సేకరించుకోవాలి అనే భావన ఎవరికైనా ఉందంటే అది అధర్మపు జీవితమే కదా. కాబట్టి అధర్మంగా జీవించే వాళ్ళే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఈ అబద్ధాలు ఆడటం అనేది అవసరాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దాని నుంచి బయటపడటం కోసం అవతల వ్యక్తిని మభ్యపెడుతూ వాళ్ళతో అనవసరమైనటువంటి వివాదాన్ని, ఘర్షణను పెంచుకోలేక నిరంతరం అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ప్రారంభంలో ఈ అబద్ధాలు ఆడటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ తర్వాత అలవాటైపోతుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. మంచి వ్యక్తిగా జీవించడానికి, మంచి వ్యక్తిగా నటించడానికి చాలా తేడా ఉంటుంది.
జీవించటం వేరు, నటించటం వేరు. మంచి వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు లోపల మంచి ఉంటుంది, బయట కూడా మంచి ఉంటుంది. మంచి వ్యక్తిగా నటిస్తున్నప్పుడు లోపల చెడు ఉంటుంది, బయటకు మంచిని ప్రదర్శిస్తూ ఉంటారు. బయటను మంచిని ప్రదర్శించడానికి మూల కారణం అందరితో సత్సంబంధాలను కొనసాగించాలి అనే భావన, అందరి మెప్పుకోలు కోసం, అందరి నుంచి అభినందనలు పొందటం కోసం నటన ఉంటుంది. నటించే వ్యక్తి అంతరాత్మను బలవంతంగా నొక్కివేస్తాడు. శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, జీవన శైలి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా ఆధ్యాత్మికతలో పరిణతి చెందటం అనేది ఒక రకంగా ఇబ్బందికరమే. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, సిద్ధాంతం ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం. ఆచరణ లేనప్పుడు తెలుసుకున్నటువంటి సిద్ధాంతం మొత్తం కూడా గర్వాన్ని, మదాన్ని పెంచుతుంది. దాన్నే జ్ఞానమదం అంటారు, దాన్నే జ్ఞానమదం అంటారు, ఆధ్యాత్మిక మదం అంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. భౌతికవాదంలో జీవించే వ్యక్తులు భౌతికపరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మదాన్ని పెంచుకుంటున్నారు. అధికార మదం, ధన మదం, కుల మదం, యవ్వన మదం, సౌందర్య మదం వగైరా వగైరా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే అది కూడా మదాన్ని పెంచుతుంది. దాన్ని ఆధ్యాత్మిక మదం అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద బలహీనత ఏమిటంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. శిష్యుడు ఎదురుగా ఉంటాడు, గురూజీ పీఠ మీద కూర్చుంటాడు. గురూజీని తదేకంగా చూస్తూ శిష్యుడు ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకుంటాడు. అది చాలా ప్రమాదకరం. ఈ శిష్యుడు మళ్ళా గురువు అయిన తర్వాత ఎదురుగా శిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు ఆధిక్యతా భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సమాన స్థాయిలో ఉన్నటువంటి మరో గురువు పక్కన కూర్చున్నాడు అనుకోండి, తప్పనిసరిగా పోటీతత్వం ఉంటుంది. ఆత్మన్యూనత, ఆధిక్యత, పోటీతత్వం మూడు ఉన్నాయంటే అది బలమైనటువంటి అహంకారమే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సిద్ధాంతపరంగా అవగాహన గావించుకున్నప్పటికీ దాన్ని ప్రపంచానికి అందించాలి అనే భావన బలీయంగా ఉంటుంది. తమ అంతరంగాన్ని గురించి మర్చిపోతూ ఉంటారు. కాబట్టి పదునైనటువంటి కత్తి ఎంత ప్రమాదకరమో ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే మోతాదులో ప్రమాదకరం. ఇకపోతే ఈరోజు అహింసను గురించి తెలుసుకుందాం. హింస, అహింస. అహింస అంటే హింస లేకుండా ఉండటం. హింస అంటే అహింసను వదిలేయటం, అహింసను వ్యతిరేకించటం. ఇప్పుడు ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రపంచవ్యాప్తంగా అందుతున్నటువంటి వార్తలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. హింసాత్మక ధోరణి విపరీతంగా పెరుగుతుంది. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి పరుగు పందెం తీస్తున్నాడు. ఈ పరుగు పందెంలో మనుషులు ఏమవుతున్నారంటే అవతలి వ్యక్తిని తప్పనిసరిగా అణగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వర్గ పోరాటంలో విజయం సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. విజయము అనేది ఒకరికి దక్కిందంటే మరి కొంతమందికి అపజయం సంభవించినట్లే కదా. విజయము అంటే ఏమిటి? అపజయాన్ని అధిగమించటం. అపజయం అంటే ఏమిటి? విజయాన్ని పొందలేకపోవటం. మనిషి ప్రజా సంబంధాల్లో పూర్తిగా నిమగ్నం అవుతున్నాడు.
జీవితం తాను ఊహించిన విధంగా కొనసాగాలని భావిస్తూ ఉన్నాడు. అది ఆ విధంగా కొనసాగనప్పుడు ఏమవుతాడు? బలవంతంగానైనా సరే ప్రపంచాన్ని అనుకూలంగా మలుచుకోవటం కోసం ప్రయత్నిస్తాడు, పరితపిస్తాడు, ఆరాటపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైనటువంటి సొంత ప్రపంచం ఉంటుంది, మూల నిర్మాణం ఉంటుంది, భావాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, రుచులు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. తనకంటూ ఒక సొంత ప్రపంచం ఏర్పడుతుంది. తన ప్రపంచంలోకి వేరే వాళ్ళని అనుమతించరు. తాము తమ ప్రపంచాన్ని వదిలి బయటకు వెళ్ళరు. ఆ ప్రపంచంలో ఇరుక్కొని పోవటమే కాకుండా బయట ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. వాస్తవానికి ఆ హింస అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అది బాహ్య ప్రపంచానికి సంబంధించిందా, లేక మన అంతర సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిందా? బాహ్య ప్రపంచంలో ఘర్షణ పడుతూ ఉంటే, బాహ్య ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటే, బాహ్యముఖ ప్రయాణం విపరీతంగా పెరుగుతూ ఉంటే మనిషి అంతర్ముఖానికి మళ్ళలేడు కదా, ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేడు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజా సంబంధాలు బలోపేతంగా ఉన్నాయంటే తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి. రాగం అంటే వెంటపడడం, ద్వేషం అంటే వ్యతిరేకించడం. వ్యతిరేకత ఉంది అంటే మనిషి ఆవేశానికి, ఉద్రేకానికి, కోపానికి, కక్షకి, కార్పణ్యానికి, హింసకు తప్పనిసరిగా లోనవుతూ ఉంటాడు. మన నుండి బయట ప్రపంచానికి చర్య లేకపోతే బయట ప్రపంచం నుండి మనకు ప్రతిచర్య ఎందుకుంటుంది? కాబట్టి బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచాన్ని మార్చటమా, మన అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని మార్చుకోవటమా? ఇక్కడే ఆధ్యాత్మిక రహస్యం మొత్తం దాగి ఉంది. స్పిరిచువాలిటీ అంటే ప్రపంచాన్ని మార్చటం కానే కాదు, అది ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఆత్మ విజ్ఞానం అంటే ఏమిటి? సెల్ఫ్ నాలెడ్జ్. తనను గురించి తాను సమూలంగా తెలుసుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్. తనను తాను సమూలంగా శుద్ధి చేసుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్. తన అంతరంగాన్ని పవిత్రంగా తయారు చేసుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్. అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్. అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక పసిబిడ్డను తీసుకోండి, అమాయకుడిని తీసుకోండి, నిద్రపోతున్న వ్యక్తిని గమనించండి, పిచ్చివాడిని గమనించండి, సాధనలో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి, ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తిని గమనించండి. వీళ్లతో పాటు బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీసేటటువంటి వ్యక్తిని గమనించండి. పసిబిడ్డ, ఆ తర్వాత నిద్రపోయే వ్యక్తి, ఆ తర్వాత అమాయకుడు, ఆ తర్వాత పిచ్చివాడు, ఆ తర్వాత సమాధిలో ఉన్నాడు, సాధనలో ఉన్న వ్యక్తి, ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తి లేక పరిపూర్ణ జ్ఞాని, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో పరుగులు తీసేటటువంటి వ్యక్తి. అంతకుముందు నేను చెప్పినటువంటి వ్యక్తులంతా బాహ్య ప్రపంచంలోకి ఎందుకు పరుగులు తీయటం లేదు? పసిబిడ్డ పరుగులు తీయటం లేదు, నిద్రపోతున్న వ్యక్తి ప్రశాంతంగా ఉన్నాడు,
అమాయకుడు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉన్నాడు. సాధనలో ఉన్న వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు. పరిపూర్ణ జ్ఞాని ప్రశాంతంగానే ఉన్నాడు. ప్రపంచంలోకి పరుగులు పెట్టేటటువంటి వ్యక్తే ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ముందు వివరించినటువంటి వాళ్ళు, ముందు తెలియజేసినటువంటి వాళ్ళు ప్రపంచంలోకి పరుగులు పెట్టకపోవటానికి మూల కారణం ఏంటి? చిట్ట చివరగా తెలియజేసినటువంటి వ్యక్తి, అతన్నే అజ్ఞాని అంటారు. అజ్ఞాని అంటారు, తమో గుణస్థుడు అంటారు, రజోగుణస్థుడు అంటారు, సత్వగుణస్థుడు అంటారు. ఇతను ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు పరుగులు పెట్టడం లేదు? ఇతను ఎందుకు పరుగులు పెడుతున్నాడు? అందరూ ప్రపంచంలో ఉంటున్నారు కదా, కొంతమందిలోనే యాక్షన్ రియాక్షన్ ఎందుకు ఉంటున్నాయి? అందరిలో ఎందుకు ఉండటం లేదు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అంతరంగంలో చెడు సంస్కారాలు ఎవరికైతే బలీయంగా ఉంటాయో వారు ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు. అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానం లేకపోవటం. మిగతా వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళినప్పటికీ చర్య ప్రతిచర్యలు లేకపోవడానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అది అంతరంగం అందులో సూక్ష్మ ప్రపంచం. పరిణతి చెందకుండానైనా ఉండొచ్చు, తెలియకుండానే ఉండొచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవచ్చు. అన్నీ తెలిసి కూడా చర్య ప్రతిచర్యలు లేకుండా జీవించగలగవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటాడో అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమందలి తమో రజోగుణ సంబంధమైన చెడు సంస్కారాలు. తమోగుణము, రజోగుణము, సత్వగుణం. తమోగుణస్థుడు ఎక్కువ భయంగా ఉంటాడు, రజోగుణస్థుడు ఎక్కువగా ఉద్రేకంగా ఉంటాడు, సత్వగుణస్థుడు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంటాడు. కానీ ముగ్గురికి కూడా భౌతిక ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలు ఉంటాయి. తమోగుణం పెరుగుతూ ఉంటే రజోగుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతూ ఉంటే తమోగుణం పెరుగుతూ ఉంటుంది. రెండు అప్ అండ్ డౌన్స్గా ఉంటే సత్వగుణం తక్కువగా ఉంటుంది. రెండు సమాన మోతాదులో ఉంటే సత్వగుణం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఎవరికైతే తమోగుణము రజోగుణం ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో మానవత్వం తగ్గిపోతూ ఉంటుంది, దానవత్వం ప్రకోపిస్తూ ఉంటుంది. దానవత్వం అంటే ఏమిటి? అరిషడ్ వర్గాలు ప్రకోపించటం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఆ తర్వాత రాగము, ద్వేషము. ఆ తర్వాత మమకారము, అభిమానము. వీటన్నింటి యొక్క పర్యవసానమే అహంకారం. ఎవరైనా ప్రపంచంతో ఘర్షణ పడటానికి మూల కారణం, వ్యక్తులతో విభేదించడానికి మూల కారణం, వ్యక్తులను అడ్డు తొలగించుకోవాలి అనే భావన పెంపొందించుకోవటానికి మూల కారణం, ప్రపంచం ద్వారా నాకు నష్టం కలిగింది, అపజయం సంభవించింది, కొంతమంది మోసం చేశారు, కొంతమంది నన్ను కష్టపెట్టారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నన్ను వదిలేశారు, డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు, ఉద్యోగంలో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్థిక వనరులు సేకరించుకోలేక ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో నష్టం వచ్చింది, కుటుంబ సభ్యులు నాకు అనుకూలంగా లేరు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నాతో విభేదిస్తూ ఉంటారు. ఇటువంటి భావనలన్నీ మనిషిని బాహ్యముఖానికి మళ్ళిస్తూ ఉంటాయి.
శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, అజ్ఞానం సమూలంగా కరిగిపోయి తొలగిపోయి, అజ్ఞానం సమూలంగా కరిగిపోయి తొలగిపోయి ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు రావాలంటే, అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు రావాలంటే తప్పనిసరిగా అంతరంగ సంస్కారాల సమూలంగా కరిగిపోవాలి, తొలగిపోవాలి. అందుకు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, అవమానాలు, ఓటములు, వైఫల్యాలు ఇవన్నీ తప్పనిసరిగా జీవితంలో సంభవించవలసిందే. ఒక చిట్టడుగుని ఛేదించాలంటే తప్పనిసరిగా మనం శ్రమించాలి. పర్సనాలిటీని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా అనుభవం కావాలి. అనుభవం కావాలంటే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, మోసాలు, అపకారాలు మొత్తం కావాలి. అయితే జ్ఞాని వీటిని పాజిటివ్గా స్వీకరిస్తాడు, అజ్ఞాని వీటిని నెగిటివ్గా భావిస్తాడు. చూసారా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే అపారమైనటువంటి జీవిత అనుభవం వస్తుంది. కానీ ఇవన్నీ జరగకూడదని చెప్పి వ్యతిరేకిస్తూ ఉంటే అనుభవాన్ని పొందే అవకాశం లేకపోగా మానసికంగా కృంగిపోవటం జరుగుతుంది, రెచ్చిపోవటం జరుగుతుంది, ప్రతీకార చర్యకు పూనుకుంటారు, కక్ష సాధింపు ధోరణిలో ఉంటారు, అణచివేత ధోరణిలో ఉంటారు, తిరుగుబాటు ధోరణిలో ఉంటారు. రక్తానికి రక్తం, హింసకు హింస, కత్తికి కత్తి, ఈ విధంగా మనిషి ప్రపంచంతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. అజ్ఞాని ఘర్షణ పడటం ద్వారా అంతరంగ మందలి చెడు సంస్కారాల మోతాదుని ఇంకా పెంచుకుంటాడు. జ్ఞాని ప్రపంచంతో నిరంతరం విభేదిస్తూ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని తన పురోభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక పరిణతికి ఉపయోగించుకుంటాడు. నీకు ప్రపంచంలో వ్యక్తులతో విభేదాలు వస్తున్నాయంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి లోపం కాదు, నీ అంతరంగ సంస్కారాల స్వభావం, నీవు నీ సొంత ప్రపంచంలో బందీ కావటం. చూడండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. రక్తానికి రక్తం పరిష్కారం కాదే, హింసకు హింస పరిష్కారం కాదే. యాక్షన్ ఉందంటే రియాక్షన్ ఉంటుంది కదా. ఇవాళ విజయం సాధించానని చెప్పి విర్రవీగుతున్నావు, కానీ ఆ విజయం వెనుక తప్పనిసరిగా అపజయం అనే బీజం ఉంటుంది కదా. అపజయం పాలయ్యానని చెప్పి బాధపడవచ్చు, కానీ ఆ అపజయం వెనుక తప్పనిసరిగా విజయం ఉంటుంది కదా. విజయము అపజయం రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు కదా. విజయానికి పొంగిపోతున్నావంటే అపజయానికి తప్పనిసరిగా కృంగిపోతావు కదా. అసలు ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఏంటి? నీవే మారినప్పుడు ప్రపంచం నీకు అనుకూలంగా ఎందుకు మారుతుంది? ఆలోచించండి. నీ అభిప్రాయం ఎంత గొప్పదో అవతల వ్యక్తి అభిప్రాయం కూడా అంతే గొప్పది కదా. నీ సిద్ధాంతం ఎంత గొప్పదో అవతల వ్యక్తి సిద్ధాంతం కూడా అతనికి అదే స్థాయిలో గొప్పది కదా. కాబట్టి జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో ఆలోచించండి. ఎవరైనా నిన్ను మోసం చేశారంటే అది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపం కాదు, నీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపమే. ఎవరైనా నీకు సమస్యగా మారారంటే దానికి మూల కారణం వాళ్ళు కాదు, నీ అంతరంగం కుంచుకోవటమే. మనసు కుంచుకుంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి, మనసు వికసిస్తూ ఉంటే సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటి? అజ్ఞాని ప్రపంచం నుండి తప్పించుకోవాలనుకుంటాడు, ప్రపంచంతో ఘర్షణ పడుతూ ఉంటాడు.
ప్రపంచంతో పోరాటం చేస్తూ ఉంటాడు, ప్రపంచంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమందలి సూక్ష్మ ప్రపంచమే. మరి జ్ఞానం ఏం చేస్తాడు? అవరోధాలని, అపజయాల్ని అవకాశాలుగా ఉపయోగించుకుంటాడు. విజయానికి పొంగిపోడు, అపజయానికి కృంగిపోడు. పొంగిపోవటము అజ్ఞానమే, కృంగిపోవటం కూడా అజ్ఞానమే. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎవరైనా వ్యక్తులతో ఘర్షణ పడుతున్నారంటే దానికి మూల కారణం ఆ వ్యక్తులు కానే కాదు, అంతరంగమందు అనవసరపు చెడు సంస్కారాల మోతాదును పెంచుకోవటమే. చెడు సంస్కారాలు ఉన్నంత వరకు చెడు వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటారు, చెడుగా మాట్లాడుతూ ఉంటారు, చెడు పనులు చేస్తూ ఉంటారు. దానివలన చెడు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి గురువులు ఎక్కడో లేరు. నిన్ను కష్టపెట్టేవాళ్ళు, నష్టపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అపకారం చేసేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ నీకు గురువులే. ఎందువల్ల? నీకు అపారమైనటువంటి అనుభవసారాన్ని ఇస్తున్నారు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? నీ సొంత ప్రపంచం ఎంతో కొంత మేరకు విస్తరిస్తుంది, అహంకారం తగ్గిపోతుంది, పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతాయి. పరివర్తన, పశ్చాత్తాపాన్ని మించిన సాధన మరొకటి ఏముంటుంది? పరివర్తన, పశ్చాత్తాపానికి మించిన సాధన మరొకటి ఏముంటుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తప్పులు చేస్తూ ఉంటారు, ఆ తప్పుల్ని కొంతమంది రహస్యంగా దాచుకుంటూ ఉంటారు, పాపభీతిని పెంచుకుంటారు, అపరాధ భావాన్ని పెంచుకుంటారు. కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు, కానీ తప్పులను సమర్థించుకుంటారు. సమర్థించుకున్న వ్యక్తులు తప్పనిసరిగా పదే పదే తప్పులు చేస్తూ ఉంటారు. కానీ చేసిన తప్పులకి, పొరపాట్లకి పరివర్తన, పశ్చాత్తాపం చెందేటట్లయితే ఆ తప్పులు, పొరపాట్లు మరలా తిరిగి పునరావృతమయ్యే అవకాశమే లేదు. అందుకే నేను చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. ఆత్మజ్ఞానాన్ని అందుకోబోయే ముందు అంతరంగం మందల చెడు సంస్కారాలకు సంబంధించిన అజ్ఞానం అనేటటువంటి చీకటిని, చిట్టడవని సమూలంగా నరికివేయాలి. ప్రపంచంతో నీకు ఘర్షణ జరుగుతుందంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి లోపం కానే కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలే ఆ విధంగా నిన్ను ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉన్నాయి. పర్సనాలిటీ బలహీనంగా ఉండి ప్రపంచాన్ని జయించాలనుకుంటే అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, కష్టాలు పడేటటువంటి వ్యక్తులే మహోన్నతంగా ఎదుగుతారు. శరీరాన్ని కష్టపెట్టాలి, మనసును కష్టాలకు గురి చేయాలి, ఆ కష్టాలను అదృష్టంగా మార్చుకోవాలి, అవకాశంగా మార్చుకోవాలి. సుఖపడే వ్యక్తి నుండి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏముంటుంది? ఒక వ్యక్తి తిని కూర్చుంటూ ఉన్నాడు, అతనికి అన్నీ సమకూరుతూ ఉన్నాయి, అన్నీ సమకూర్చే వాళ్ళు ఉన్నారు, పుష్కలంగా ధనరాశులు ఉన్నాయి, పుష్కలంగా వనరులు ఉన్నాయి, పుష్కలంగా ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి. అతని జీవితం నల్లేరి మీద బండిలా కొనసాగుతుంది. అందరూ చూడగానే అతన్ని అదృష్టవంతుడు అంటారు, కానీ అతను అదృష్టవంతుడు కాదు. అతని జీవితం మరణంతోనే ముగుస్తుంది. అతని నుండి ప్రపంచం నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు. అదే మీరు గమనించండి, కొంతమంది జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొని అతి సాధారణమైనటువంటి స్థాయి నుంచి మహోన్నత స్థాయికి ఎదిగారనుకోండి, అతని జీవితం అతని మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. అతని నుంచి సమాజం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది.
అతను ప్రపంచానికి ఒక రకంగా గురువు అవుతాడు. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆర్థికంగా ఎదగటం కాదు, ఉన్నత పదవులు అలంకరించటం కాదు, బడా బడా పారిశ్రామికవేత్తగా జీవించటం కాదు, వ్యాపారంలో వందల వేల కోట్లు గడించటం కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం, ప్రపంచం చేత గుర్తించబడటం కాదు. కీర్తికాంక్షతోటి, కీర్తి కండుతోటి జీవితాన్ని కొనసాగించడం కానే కాదు. అదేమిటంటే ప్రపంచాన్ని జయించగలగాలి, వదిలివేయగలగాలి. ప్రపంచాన్ని వదిలేసే స్థాయికి వస్తే అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో అత్యంత మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆధ్యాత్మికవేత్త. మిగతా ఎవరికైనా ప్రపంచంతో సంబంధం ఉంటుంది. ప్రపంచానికి విపరీతమైన సేవలు చేసి ప్రపంచం చేత గౌరవించబడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళ అంతరంగంలో ఇంకా సంస్కారాలు కరిగిపోలేదు. ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవటం కాదు, విశ్వవ్యాపిత భావనను పెంపొందించుకోవాలి. కాబట్టి ఒక శాస్త్రవేత్తను తీసుకోండి, ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి, ఒక వ్యాపారస్తుని తీసుకోండి, ఒక పారిశ్రామికవేత్తని తీసుకోండి, ఒక సంఘ సంస్కర్తను తీసుకోండి, వాళ్ళతో పాటు ఒక ఆధ్యాత్మికవేత్తను కూడా తీసుకోండి. చనిపోయిన తర్వాత ప్రపంచం వేళలో ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది, ఎవరికి పూజలు చేస్తుంది, ఎవరిని ఆరాధిస్తుంది? మానవ సంబంధాలతో పరిమితం కాకూడదు, మానవ సంబంధాలకే పరిమితం కాకూడదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆలోచించకూడదు, అది కూడా ప్రమాదకరమే. కానీ విశ్వవ్యాప్త భావన పెంపొందించుకోగలగాలి. యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉండాలి. విశ్వవ్యాప్త భావన ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగిస్తారు. ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మరణాన్ని వ్యతిరేకిస్తూ బలవంతంగా జీవితాన్ని ముగిస్తారు. మరణాన్ని వ్యతిరేకిస్తూ బలవంతంగా జీవితాన్ని ముగించడం అంటే ఇంకా సంస్కారాలు మిగిలిపోయి ఉన్నట్లే, జీవభావం కరిగిపోనట్లే. కాబట్టి ప్రపంచానికి సేవ చేయటం కాదు, నీకు నువ్వు సేవ చేసుకో. నువ్వు పూర్తిగా శుద్ధైన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళు. ప్రపంచం నిన్ను తప్పనిసరిగా ఆహ్వానిస్తుంది, స్వీకరిస్తుంది. ప్రపంచాన్ని మార్చాలి అనే బలీయమైనటువంటి భావన పెంపొందించుకోవద్దు. ఎందుకంటే అనంతమైన ప్రపంచాన్ని పరిమితమైనటువంటి జీవితకాలంతో ఎలా మార్చగలుగుతావు? ప్రతీకారం తీర్చుకోవద్దు, ఘర్షణ పెంపొందించుకోవద్దు, రక్తపాతాన్ని సృష్టించవద్దు, హింసను ప్రేరేపించవద్దు, నీ సిద్ధాంతాన్ని బలంగా ఎవరి మీద ప్రయోగించవద్దు, వాళ్ళని నీ వైపుకు ఆకర్షించాలని ప్రయత్నించవద్దు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి సంస్కారాలు వాళ్ళవి. వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉండి చెడు సంస్కారాల మోతాదును పెంచుకుంటూ అశాంతిని, అసంతృప్తిని బలీయంగా పెంచుకొని ఆధ్యాత్మిక మార్గానికి వస్తే ప్రయోజనం ఏమిటి? ఇవాళ భౌతికవాదులంతా ఆధ్యాత్మిక మార్గానికి ఎందుకు వస్తున్నారంటే భౌతికవాదంలో వాళ్ళు వైఫల్యం చెందుతున్నారు.
అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ప్రపంచం అనుకూలంగా లేదని చెప్పి వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. ఎవరి పట్ల ఎటువంటి వ్యతిరేకతను పెంచుకోవద్దు. అది వాళ్ళకు ప్రమాదం కాదు, నీకు ప్రమాదమే. అక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ నీలో వాళ్ళ పట్ల వ్యతిరేకత లేకపోతే నీకు పరిపూర్ణ జ్ఞానం సిద్ధించినట్లే. నిన్ను వ్యతిరేకించే వాళ్ళను కూడా నువ్వు వ్యతిరేకించకుండా ఉంటే నీ జీవితం పరిపూర్ణమైనట్లే. కాబట్టి ఆధ్యాత్మికత అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిద్ధాంతం ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం. భౌతికపరమైనటువంటి ఆలోచన విధానం ఉందంటే తప్పనిసరిగా నీవు అజ్ఞానంలో పడిపోతున్నట్లే. భౌతికపరమైనటువంటి అంశాల పట్ల ఆలోచన తొలగిపోతుందంటే నువ్వు జ్ఞానపరంగా ఎదుగుతున్నట్లే. జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రపంచం కూడా నీకు అనుకూలం అవుతుంది. జ్ఞానపరంగా పరిణతి చెందకపోతే వ్యతిరేకత లేకపోయినప్పటికీ వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటాం. అది ఇంకా ప్రమాదకరం. కాబట్టి బిడ్డలారా, కొంచెం ఆలోచించండి. జీవితం చాలా విలువైంది. విలువైన జీవితాన్ని అబాసుపాలు చేసుకోవద్దు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత మహోన్నతమైన విశిష్టమైన లక్షణం ఏంటంటే క్షమాగుణం. క్షమాగుణం. నీకు అపకారం చేసిన వ్యక్తులను కూడా నువ్వు క్షమించి వదిలివేయగలిగితే ఇక నిన్ను మించినటువంటి మహోన్నత వ్యక్తి మరొకళ్ళు ఉండరు. ఇక అసలు సాధనతో పని లేదు. అపకారం చేయకపోయినా అపకారం చేయటం మరొక లక్షణం. అపకారం చేసిన వ్యక్తికి అపకారం చేయటం ఇంకొక లక్షణం. అపకారం చేసిన వ్యక్తికి ఉపకారం చేయటం మహోన్నత లక్షణం. అపకారం చేసిన వ్యక్తిని కూడా మానసికంగా వదిలేస్తే అది అత్యంత విశిష్టమైన లక్షణం. నీకు అపకారం జరగలేదు, నీకు నష్టం జరగలేదు. ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించావనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆలోచనలు నీ మనసులో ఎందుకుంటాయి? క్షమించకుండా ప్రతీకారం పెంచుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తిని ఆక్రమించుకుంటాడు, నీ మీద స్వారీ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా నీలో తిష్ట వేసుకుంటాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. కాబట్టి ప్రతికూలత అనేది నీ అంతరంగానికి సంబంధించిందే. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతికూలతను కరిగించుకోగలిగితే తప్పనిసరిగా ప్రతికూలత స్థానంలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకూలత ఏర్పడుతుందంటే శక్తి పెరుగుతుంది. ప్రతికూలత పెరుగుతుందంటే శక్తి హరించుకుపోతుంది. అంతరంగంలో చెడు విపరీతంగా పెంచుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలనుకోవటం హాస్యాస్పదమే. అది కూడా అజ్ఞానమే. కాబట్టి అంతర్ముఖానికి మళ్ళాలంటే బాహ్య ప్రపంచంతో నీకున్నటువంటి సంబంధాన్ని సమూలంగా కరిగించుకోవాలి. ఎవరి పట్ల రాగం ఉండకూడదు, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. తమో గుణము రజోగుణం రెండూ ఉన్నాయంటే ప్రపంచంతో నువ్వు బలమైనటువంటి సంబంధాలను పెంచుకుంటున్నట్లే. అంతరంగంలో ఉన్నటువంటి ఆ గుణాలు కరిగిపోకుండా బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బలీయమైన సంబంధాలను వదిలించుకోకుండా అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా అంతరంగాన్ని కరిగించుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి అనుకోవటానికి మించినటువంటి ఆత్మవంచన మరొకటి లేదు.
మరొక విషయం చెప్తున్నాను. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే అసలు సాధనతో పని ఏమిటి? జ్ఞానపరంగా పరిణతి చెందకుండా కఠోర సాధన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి ఒకసారి. పతంజలి మహర్షి మనిషిని మానసికంగా సంసిద్ధం చేసిన తర్వాతనే సాధనకు మళ్లించే విధంగా అష్టాంగ యోగాన్ని రూపొందించారు. ఎప్పుడైతే బలీయమైనటువంటి భౌతిక సంబంధాలు ఉంటాయో మనసు పూర్తిగా కలుషితం అవుతుంది. బ్యాటరీ విపరీతంగా డిశ్చార్జ్ అవుతుంది. వ్యతిరేకత ఉండి వ్యతిరేకతను సృష్టించుకోవటం వేరు, వ్యతిరేకత లేకుండా కూడా వ్యతిరేకతను సృష్టించుకోవటం వేరు. నీ పట్ల ప్రపంచానికి వ్యతిరేకత ఉందంటే అది ప్రపంచం లోపం కాదు. నువ్వు వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నావు, వాళ్ళని అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నావు, లేదు నీకు అనుకూలంగా జరగాలనుకుంటున్నావు. ఈ విధంగా ప్రపంచం అందరి వ్యక్తులు నీకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. చనిపోయిన మరుక్షణమే ఆ వ్యతిరేకత ఉండదు కదా. చనిపోయిన మరుక్షణమే అప్పులుండవు కదా, కోర్టు కేసులు ఉండవు కదా, కక్షలుండవు కదా, కార్పణ్యాలు ఉండవు కదా. అందుకే చనిపోయిన వ్యక్తిని శత్రువు కూడా వచ్చి పూజించి వెళతాడు, కొబ్బరికాయ కొట్టి వెళ్తాడు. అంటే ఏంటి? అతనికి తనకి మధ్యన ఆ కక్షలు కార్పణ్యాలు సమూలంగా తొలగిపోయాయి, అంటే మరణంతో తొలగిపోయాయి. అదేమిటి? భౌతిక మరణం. అదే నువ్వు జీవుణ్ణి కరిగించుకోగలిగితే, జీవుణ్ణి చంపగలిగితే అప్పుడేమవుతుంది? అతనికి నీకు మధ్యనటువంటి ఘర్షణ నీ వైపు నుంచి ఉండదు. నీ వైపు నుంచి ఘర్షణ లేకపోతే అవతల వైపు నుంచి ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి చర్య ప్రతిచర్య, మోషను ఎమోషను, యాక్షను రియాక్షన్. సో చర్య ఈనాడు జరిగిందంటే, అది నీకు అనుకూలంగా ఉందంటే భవిష్యత్తులో అది తప్పనిసరిగా ప్రతికూలంగా మారుతుంది, ప్రతిచర్యగా మారుతుంది. ఈనాడు విజయం సాధించావంటే దాని ప్రక్కన తప్పనిసరిగా అపజయం ఉంటుంది. భౌతిక ప్రపంచంలో విజయం సాధించడం అంటే అది ఎండమావి లాంటిది. కానీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటే అది శాశ్వతమైనటువంటి విజయం అవుతుంది. అదేమిటి? మరణాన్ని జయించటం, రుగ్మతలను జయించటం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం, ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం, శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం. కాబట్టి ఈ క్షణం నుండి మనసును సంసిద్ధం చేసుకోండి. ఎవరితో ఎటువంటి ఘర్షణ పడుతున్నా, ఎవరి మీద వ్యతిరేకత పెంచుకుంటున్నా, ఎవరితో విభేదిస్తున్నా, ఎవరి పట్ల హింసాత్మక ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నా, ఎవరి జీవితాన్ని హతమార్చాలి అని ఆలోచిస్తున్న ప్రయత్నిస్తున్నా, నువ్వు జ్ఞానపరంగా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. జ్ఞానపరంగా పరిణతి చెందావా, నీకు భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ ఆగిపోతుంది. అప్పుడు నీ ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది. నీ జీవితం నందనవనం అవుతుంది. నీ ఉనికి ప్రపంచానికి వరం అవుతుంది. ఎక్కడున్నా సరే నీ జీవితం లక్షల కోట్ల మందికి ఆదర్శవంతం అవుతుంది. అంతకుమించి జీవితానికి ఏం కావాలి? కాబట్టి హింసా మార్గాన్ని విడనాడండి. అహింస అనే ఆయుధంతో ముందుకు సాగండి.
కాబట్టి సత్యము అహింస రెండింటిని ఆయుధాలుగా చేసుకొని జోడెడ్ల బండి మాదిరిగా తయారు చేసుకొని మీ జీవిత ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.